పేరు రంగమ్మ అండి. మా అమ్మాయి ఏమో దుబాయ్ వెళ్ళిందండి. అసలు సంవత్సరం అవుతుందండి. మరి మొన్న మళ్ళీ ఫోన్ చేసి నాకు అసలు హెల్త్ బాగోలేదని ఫోన్ చేసి తీసుకెళ్ళిపోండి అని చెప్తుందండి. హాయ్ అండి, నా పేరు శంకరమ్మ అండి. మాది బుట్టేగూడెం మండలం, ఏలూరు జిల్లా, మర్లగూడెం గ్రామం అండి. నేను కోవిడ్కి వచ్చి 1 నెలతో సంవత్సరం అవుతుందండి. అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన కాడ నుంచి నేను ఒక్కదాన్నేనండి పని. ఇంకో పని మనిషి అంటూ లేదు. కుటుంబం మొత్తం 10 మంది జనాభా అండి. మూడు అంతస్తుల బిల్డింగ్ అండి. అప్పటి నుంచి వంట మనిషిని తీసుకొస్తానని అంటున్నారు కానీ ఇప్పటి వరకు తీసుకురాలేదండి. ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఒంట్లో బాగుండట్లేదు. నేను మెట్లు ఎక్కి దిగలేకపోతున్నాను. కాళ్ళు చాలా బాధ వచ్చేస్తున్నాయి. నాకు ఒంట్లో బాగుండట్లేదు అనేసి అలానే వాళ్ళతో చెప్పలేదు కానండి, ఆఫీస్ మేడంకి ఫోన్ చేసి చెప్పాను. చెప్తే ఇప్పుడే నువ్వు అలాగంటే పని చేయడానికి వచ్చావా, దేనికి వచ్చావమ్మా అనేసి అన్నదండి. ఇంక సర్లే అనేసి ఇంకా వాళ్ళకి ఎప్పుడు నేను ఫోన్ కూడా చేయలేదు, చెప్పలేదు. ఆ తర్వాత రంజాన్ వస్తుంది అన్నాక మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు మనిషిని తీసుకొస్తానన్నారు, ఇంకా తీసుకురాలేదు. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి ఫోన్ చేసి చెప్తాను. ఏమీ పట్టించుకోలేదు, ఎటువంటి సమాధానం కూడా లేదు. మళ్ళీ ఆ తర్వాత నన్ను పంపించిన వెంకటలక్ష్మి గారికి చెప్పాను. తను మాట్లాడితే తనతోనేమో ఇంకో మనిషిని తీసుకురాము, మేము ఒక మనిషితోనే పని చేయించుకుంటాను అని వీళ్ళు అన్నారంట. నాతోనేమో ఇంకో మనిషి వస్తుంది ఉండు అనేసి నన్ను పంపలేదు. నేను వెళ్ళిపోతానన్నా కూడాను. అలాగా పెద్ద ఏజెంట్ గారికి చెప్తేనేమో 15 రోజుల్లో మనిషి వస్తుందంటమ్మా రంజాన్కి, ఉండు, అప్పట్లోకి తీసుకురాకపోతే నేను ఇల్లు మార్పిస్తాము అని అన్నారు. అలాగే రంజాన్ కూడా అయిపోయింది. రంజాన్ కూడా తీసుకురాలేదు. రంజాన్ అయిపోయిన తర్వాత 7వ నెల వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నాకు ఒంట్లో బాగుండట్లేదు, నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళిపోండి, నాకు డబ్బులు కూడా వద్దు, నాకు జీతం కూడా వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి నేను ఎప్పుడైతే అన్నానో లేదో నన్ను కొట్టి రూమ్లో 4-5 రోజుల దాకా రూమ్లో పెట్టి అన్నం కూడా పెట్టుకోకుండా గదిలో ఉంచారు. ఆ తర్వాత నేను అందరినీ కాళ్ళు వేళ్ళు పట్టుకొని కూడా బ్రతిమలాడాను, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అనేసి. అయినా కూడా నా మాట ఎవరు పట్టించుకోకుండా అలానే ఉండేవాళ్ళు. తీసుకెళ్తాను ఆఫీస్కి అనేసి పని అంతా చేయించుకొని తీసుకెళ్ళలేదు. ఆఫీస్ క్లోజ్ అయిపోయినాయి అనేసి నా ఫోన్ కూడా తీసేసుకున్నారు. నేను ఎవరితోనూ మాట్లాడడానికి కూడా లేకోకుండా ఫోన్ కూడా ఇవ్వననేసి. ఆ తర్వాత నేను ఉంటాను, చేసుకుంటాను అనేసి చెప్తే నేను ఇంటికి ఫోన్ చేసుకోవాలి అనేసి బ్రతిమలాడితే ఫోన్ ఇచ్చింది. కాకపోతే ఎనీ టైం పగలైతే ఫోన్ మాట్లాడడానికి లేదు. రూమ్కి వచ్చిన తర్వాతనే, అప్పుడు ఇంట్లో వాళ్ళు పడుకుండిపోతారు. మాట్లాడితే దొంగసాటుకు మాట్లాడాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళతోటి. అలా జరుగుతుంది. ఏదైనా అంటేను ఆఫీస్ కానీ ఇక్కడ విషయాలు చెప్పినట్టయితేనే చంపేస్తాను అని బెదిరించింది. అందుకు నేను ఇక్కడ పరిస్థితుల గురించి ఆఫీస్ వాళ్ళకి చెప్పలేదు. చెప్పినా కూడాను వీళ్ళని అడగొద్దని చెప్పాను. వాళ్ళని మీరు అడిగితే నన్ను ఇక్కడ చంపేస్తానని బెదిరిస్తుంది. ఇంకా ఫోన్ తీసేసుకుంటాను, నువ్వు 2 సంవత్సరాల దాకా వెళ్ళే పని ఉండదు, ఎవరితో మాట్లాడే పని ఉండదు, నీకు ఇండియా ఆఫీస్కి బోల్డెన్ని డబ్బులు పెట్టాను, ఇక్కడ ఆఫీస్లో బోల్డ్ డబ్బులు కట్టాను, నేను ఎందుకు వదులుతాను, ఎందుకు పంపుతాను అని బెదిరిస్తుంది. ఇండియా ఆఫీస్కి పంపిన డబ్బులు అయితే నాకు ఎవరు ఏమీ ఇవ్వలేదు. మాట్లాడితే డబ్బులు పంపాను, నేను పంపే పనే లేదు 2 సంవత్సరాలు అయ్యేదాకా అనేసి. కనీసంగా టయానికి తినడానికి ఏమీ ఉండదు, ఏదైనా వండుకొని తిన్నామన్న టైం ఉండదు. ఎంతసేపు లేచిన కాడ నుంచి వాళ్ళకి తిని చేసి పెడతామే సరిపోతుంది. నిద్ర ఉండదు. పొద్దున 5:30కి లేచిన కాడ నుంచి రాత్రి 1-2 అయిపోతుంది టైం. మళ్ళీ 5:30కి టయానికి లేగాలి. రాత్రి ఏ టైం అయినా అనుకో సరేను కానీ. ఇగో రాత్రి పార్టీ జరిగింది 2 వరకు. కింద పడతారు, మీద పడతారు, ఎలా ఉన్నా లేచిన ఏ నొప్పి ఉన్నా కనీసం ఒక ట్యాబ్లెట్ కూడా ఎవరు అడిగినాను. అంత దారుణంగా చూస్తారు పని వాళ్ళని ఇక్కడ. మాకు ఏం తెలవక ఎవరిని అడగాలో ఎవరిని చెప్పాలో అని అనుకుంటున్నామండి. అందుకని ఎమ్మెల్యే గారిని పెద్దోళ్ళు నిన్న అలాగే చెప్పి అడిగితేనేమని పంపిస్తారని అది బాధపడుతుందండి.
అలాగే మేము కూడా చెప్పాలని అనుకుంటా అలాగే చెప్తున్నామండి. తీసుకురావాలని త్వరగా మా అమ్మాయిని మాకు పంపించాలని చెప్తున్నానండి. 2 పిల్లలేమో ఇబ్బంది పడుతున్నారండి. వస్తుంది మా అమ్మ వస్తుంది అని వీళ్ళు ఏడుతున్నారండి. నా పేరు క్రాంతి అండి. నేను చదివేది 4th క్లాస్ అండి. మా అమ్మని చూడాలని ఉందండి. సంవత్సరం క్రితం వెళ్ళిందండి. మా అక్కని నేను చూడాలని ఉందండి. మా అమ్మని ఇంటికి తీసుకురావాలని సాయం కోరుకుంటున్నానండి. నా పేరు వెంకటేశ్వరరావు అండి. మర్లగూడెం అండి, బుట్టాయిగూడెం మండలం, ఏలూరు జిల్లా అండి. శంకరు మా చెల్లి అండి. మరి సంవత్సరం క్రితం మరి ఏ పని చేసుకుని డబ్బులు తెద్దామని వెళ్ళిందండి. వెళ్ళి మరి అక్కడ సాకరీ జనం ఎక్కువ 10 మంది దాకా మరి సాకరీ చేయలేకపోతుందండి. పని మనిషిని ఇంకో మనిషిని పెడతామంటున్నారు కానీ పెడతలేదంటండి. అప్పటి నుంచి మరి ఆవిడ ఒక దాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. టైంకి భోజనం కూడా పెడతలేదు. మరి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే హెల్త్ కూడా సరి లేకపోయినా కానీ పని చేపిస్తున్నారంట. మరి ఒక సమయం మళ్ళీ కుట్టారంటండి. మరి రూమ్లో పెట్టి అవి బిడ్డను మీరే అధికారులు మరి స్పందించాలని ఎమ్మెల్యే గారు అధికారులు మా చెల్లి ఇంటికి తీసుకురండి అండి. మీ ద్వారాగా చాలా మీకు రుణపడి ఉంటామండి. ప్రతి శంకరు మా చెల్లి అండి. శంకరు మా చెల్లి అండి. సంవత్సరం క్రితం వెళ్ళి చాలా ఇబ్బంది పడుతుందండి. వెళ్ళిన కాడ నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ఆయనకి భోజనం కూడా పెడతలేదంట. హెల్త్ కండిషన్ కూడా బాగోలేకపోతే ఆయన పట్టించుకోవట్లేదు, చూస్తలేదు. మీరే కత్తి సహకరించి ఇక్కడికి రప్పించండి. వాళ్ళ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి, ఏడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.